ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. అన్ని సర్వే సంస్థలు బీజేపీకే మెజార్టీ కట్టబెట్టాయి. 1-2 సంస్థలు మాత్రమే ఆప్ మళ్ల గెలుస్తుందని తెలిపాయి. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగగా 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ఆప్ 2.5 దశాబ్దాల తర్వాత అధికారంలోకి రావాలని బీజేపీ పోటీ పడ్డాయి. త్రిముఖ పోరులో ఆప్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. మొత్తం 70 స్థానాలకు గాను మెజారిటీ సర్వేలు కాషాయ పార్టీకి అధికారం కట్టబెట్టాయి. ఆప్కు 10 నుంచి 19 సీట్లు వస్తాయని తెలిపింది పీపుల్స్ పల్స్ సర్వే. బీజేపీకి 51 నుంచి 60, కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశం లేదని ప్రకటించింది. పీపుల్స్ ఇన్సైట్ ఆప్కు 25 నుంచి 29, బీజేపీకి 40 నుంచి 44, కాంగ్రెస్ కి 1 సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆప్ 32 నుంచి 37 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది మ్యాట్రిక్స్ సర్వే. బీజేపీకి 35 నుంచి 40, కాంగ్రెస్ 1 సీటుగా వస్తాయని చెప్పింది. मैं दिल्ली की जनता को बधाई देता हूं कि दिल्ली की जनता ने बहुत प्यार और आशीर्वाद भारतीय जनता पार्टी को आज दिया और मैं अपने कार्यकर्ताओं को बहुत बधाई देता हूं कि बहुत शिद्दत और जुनून के साथ दिल्ली में आपदा जा रही है, भारतीय जनता पार्टी आ रही है. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టింది టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్. దీని అంచనా ప్రకారం ఆపుకు 22 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 45, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఇక పీమార్క్ సర్వే ప్రకారం 21 నుంచి 31 సీట్లలో ఆప్ గెలవచ్చని తెలిపింది. కాషాయ పార్టీకి 39 నుంచి 49 స్థానాలు దక్కే అవకాశం ఉందని, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితం కానున్నట్లు వెల్లడించింది. मुझे लगता है हमारा एग्जिट पोल से भी बहुत अच्छा होने वाला है. प्रचंड बहुमत से बीजेपी की सरकार बन रही है. 27 साल बाद ही सही मगर वापसी हो रही है. मगर एग्जिट पोल एग्जिट से बेहतर होगा ऐसा मेरा विश्वास है. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కేకే సర్వే ఆసక్తిగా మారింది. అన్ని సర్వే సంస్థలు బీజేపీకి మెజారిటీ కట్టబెట్టాయి. 1-2 సంస్థలు మాత్రమే హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉందన్నాయి. కానీ కేకే సర్వే మాత్రం ఆప్ 3వ అధికారం చేపడుతుందని తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే తగ్గినా ఆప్ సర్కార్ ఏర్పడుతుందని చెప్పింది కేకే సర్వే.